దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం మీకోసం. ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ఉదయకాల ప్రార్థనలు, ఉదయకాల ఆరాధనలు ఎవ్వరు మిస్ అవ్వద్దు. దినము కూడా దేవుడు మనల్ని బలపరచడానికి ఉదయకాలం నుండి సాయంకాలం నుండి చక్కటి లైవ్ కానీ కార్యక్రమాలు కానీ మనకి ఇస్తున్నాడు. ఈరోజు ఎంతమంది ఇంకా రక్షణ లేని బిడ్డలు ఉన్నారు? యేసు రక్షకుడు నీ కోసం ప్రాణం పెట్టిన యేసుకు నీ జీవితాన్ని ఇస్తే ఆయన హృదయంలో ఉండి ఫలింపజేస్తాడు నిన్ను. ఈరోజు ఎంతమంది కృంగిన స్థితిలో ఉన్నారు, బలహీనమైన స్థితిలో ఉన్నారు, ఒకవేళ ఓడిపోయిన స్థితిలో ఉన్నారు, అలసిపోయిన స్థితిలో ఉన్నారు. ఒక వాగ్దానం నేను చదువుతున్నాను, అందరూ విందాం. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం. రాబో దినముల్లో కోయివారు దున్నువారు వెంటనే ఒత్తురు, విత్తనము చల్లి వారి వెంటనే ద్రాక్ష పండ్లు తొక్కువారు ఒత్తురు. పర్వతముల నుండి మధురమైన ద్రాక్ష రసము స్రవించును, కొండల నుండి రసధారలగును. కొండలన్నీ రాబోవు కాలంలో, వింటున్నారా? విత్తనమట ఫలిస్తారట, కొండలుండే అంటే ద్రాక్ష రసం స్రవించును అంటే అంత బ్లెస్డ్ అనమాట. పండ్లు అంటే ఏంటండి? ఎవరికి ఇష్టం ఉండదు కదా? ఫ్రూట్స్ కానీ ఒక ఆశీర్వాదకరమైన రసధారలు, ద్రాక్ష పళ్ళ రసధారలు కొండల్లో ప్రవహిస్తాయి. అంటే చూడండి, విత్తనం ఫలించే విధంగా ఇప్పుడు మీరు చూస్తున్నది అంతా గ్రీన్గా ఉంది, ఈ ప్రాంతం అంతా ఒక గ్రీన్గా ఉంది. అంటే విత్తనం ఫలించి అది పండ్లు పండి కాయలు కాసి ఫలింపజేస్తే దానిలో నుండి మనం తినే రసం ఎంత స్వీట్గా ఉంటుందో దేవుడిని అట్లాంటి బ్లెస్సింగ్ నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి నువ్వు ఫలించి నువ్వు ఆశీర్వాదకరమైనటువంటి దీవెనకరమైన బిడ్డగా ఉండబోతున్నావు. విత్తన వ్యవసాయదారుడు ఓ చక్కటి ఫలభరితమైన పండ్లు కోసుకొని ఎంతగా వాటిని ఫలింపజేసి సంతోషిస్తాడో నీ లైఫ్లో కూడా అటువంటి గొప్ప కార్యం చేయబోతున్నాడు. నీవు అంటే ఫ్రూట్ ఎట్లా స్వీట్గా దాని రసం ఎంత కారుతుందో నీ జీవితంలో కూడా దేవుడు అటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. నువ్వు ఫలించి ఆశీర్వదించబడి అభివృద్ధి పొందుతావు. ఈరోజు వాగ్దానం నువ్వు ఫలించి ఆశీర్వదించబడి అభివృద్ధి పొందుతావు. కాబట్టి వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. అందరూ కూడా ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. తండ్రి, రక్షణ లేని వారికి రక్షణ. విత్తనం ఏ విధంగా భూమిలోకి వెళ్ళి మొక్క తీసుకొచ్చి ఫలిస్తుందో నీ వాక్యం అనే విత్తనం వారిలో ఫలించాలి. వాక్యము ద్వారా రసదారులు ఫలములు ఫలించాలి. ఆరోగ్య, ఆర్థిక, మానసిక దీవెనలు ఈ బిడ్డలపై, ఈ కుటుంబాలపై శుభము కలుగును గాక. వివాహం కాని బిడ్డలకు వివాహాలు, నాయన గర్భం లేని గర్భాలు తెరిచి, ఎక్కడెక్కడ సంక్షోభం ఉందో నాయన యుద్ధాలు, గల్ఫ్ కంట్రీస్ని కాపాడండి, రక్షించండి. ప్రతి ప్రపంచ దేశం రక్షించండి. అమాయక ప్రజల్ని కాపాడండి. కోర్టు కేసులు నాయన, భూ సంబంధమైన బంధకాలు, ఆర్థిక బంధకాలు, మానసిక బంధకాలు అన్నిటి నుంచి విడిపించి ఈరోజు మ్యారేజ్ డే బిడ్డలకు మీరు తోడుగుండండి. ఎవరైతే 10th, ఇంటర్, డిగ్రీ రాస్తున్నారో నీ సన్నిధి వారితో ఉంచి రాయిబోయే ఎగ్జామ్ రాసిన ఫస్ట్ క్లాస్ రిజల్ట్ ఇచ్చి బిడ్డలకు మీరు తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహింపరచండి. దేవుని బిడ్డలారా, శనివారం సువార్త ఉజ్జీవ సభ కల్వరీ ప్రామిస్ అండ్ హైదరాబాద్ హయత్ రామోజీ ఫిలిం సిటీ దగ్గర సాటర్డే ఈవినింగ్ 5:30 to 9 మంచి ఉజ్జీవ సభ. ఆదివారం 3 ఆరాధనలు, 2 ఆరాధన తర్వాత బ్యాప్టిజాలు ఉంటాయి ప్రామిస్ ల్యాండ్లో. 3 ఆరాధన అనంతరం ఆయిల్ అనెంటింగ్ సర్వీస్ ఉంటుంది. కాబట్టి ప్రేయర్ఫుల్గా మీరు సిద్ధపడండి. అంతేకాక శనివారం స్వస్థత కూడిక బెల్లంపల్లిలో కూడా ఉంటుంది. ఆదివారం 3 ఆరాధనలు, కొత్త పాటలు వినండి. దేవుడు మీ అందరినీ విత్తనం ఫలించినట్లు ఫలింపజేయను గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.